ఆర్టీసీ బస్ బోల్తా పడింది. ప్రకాశం జిల్లా పెదరవీడు మండలం మద్దలకట్ట వద్ద ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. బస్సులో ఇరుక్కున్న ప్రయాణికులను స్థానికులు బయటకు తీశారు. 40 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించారు. బస్ నూజివీడు నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. ఆర్టీసీ బస్ బోల్తా పడింది. ప్రకాశం జిల్లా పెదరవీడు మండలం మద్దలకట్ట వద్ద ఈ ప్రమాదం జరిగింది. బస్సులో ఇరుక్కున్న ప్రయాణికులను స్థానికులు బయటకు తీశారు. 40 మందికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది. క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించారు. బస్ నూజివీడు నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ ద్వారా అందిస్తారు. సుధాకర్, ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, స్థానికులు ఏం చెప్తున్నారు, అధికారులు ఏం చెప్తున్నారు? ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం మద్దలకట్ట దగ్గర నూజివీడు డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అయితే ప్రస్తుతం బస్సులో ప్రయాణిస్తున్న 40 మందికి స్వల్ప గాయాలైనట్లుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం దీన్ని ఏదైతే ప్రమాదంలో గాయపడిన వారిని దోర్నాల ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ రోజు 11:30 సమయంలో నూజివీడు డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు నూజివీడు నుంచి శ్రీశైలం వెళ్తుండగా మద్దలకట్ట వద్ద వచ్చేసరికి ఒకసారిగా బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే హైవేపై ప్రయాణిస్తున్న బస్సు బోల్తా పడిన ఘటనను చూసిన స్థానికులు బస్సు వద్దకు చేరుకుని అందులో ఇరుక్కుపోయిన ప్రయాణికులను బయటికి తీశారు. ప్రస్తుతం ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం దోర్నాల ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే బస్సు బోల్తా పడిన సమాచారాన్ని అందుకున్న అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు అయితే చేపట్టారు. అదే ప్రమాదంలో ఏదైతే ఈ బస్సు బోల్తా పడిన ఘటనలో ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడటంతో ఇటు కుటుంబ సభ్యులతో పాటు ఈ స్థానిక అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రస్తుతం ప్రమాదం జరిగిన ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై టీసీ అధికారులు అయితే దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మాత్రం మెరుగైన చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం అయితే దోర్నాల ఏరియా ఆసుపత్రిలో ఈ బస్సు ప్రమాదంలో గాయపడిన వారికి అయితే చికిత్స అందిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.